బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది గుంటూరు కారం సినిమా. మన సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొత్త సినిమా గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జనవరి 12న ఎస్టర్డే అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాకి అయితే ముందు నుంచే మంచి హైప్ అయితే ఉండింది. కానీ సినిమా రిలీజ్ తర్వాత చూసుకుంటే మార్నింగ్ షోస్ నుంచే సినిమాకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆడియన్స్ నుంచి కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది అనమాట. సో సినిమా కంటెంట్ పరంగా అయితే నెగిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ మనకైతే సినిమాకి అయితే ఫస్ట్ డే కాబట్టి అలాగే స్టార్ హీరో సినిమా కాబట్టి మనకి ఫస్ట్ డే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అయిపోయి ఉంటాయి. దానివల్ల సినిమాకి అయితే ఫస్ట్ డే వచ్చి మనకు ప్లస్ అయింది అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనకు ఫస్ట్ డే వచ్చి భారీ కలెక్షన్ అయితే ఈ సినిమా అయితే సాధించింది. సో ఇక సినిమాకి అయితే డే 1 లో మొత్తం మీద ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అలాగే సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్షన్స్ రావాలి, వీటన్నిటి గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా మనకి వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే కొంచెం క్రేజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతడు కలేజా ఈ రెండు సినిమాలు ఇద్దరు కాంబినేషన్ లో అయితే వచ్చాయి. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద హిట్ కాకపోయినా కానీ సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉందన్నమాట కాంబో క్రేజ్ మీద. సో దానివల్ల అయితే గుంటూరు కారం సినిమాకి కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. సో ఇప్పుడు రిలీజ్ తర్వాత కలెక్షన్స్ పరంగా మనం సినిమా చూసుకుంటే కంటెంట్ అయితే పక్కన పెట్టేయండి. సో కలెక్షన్స్ పరంగా డే 1 ఒకసారి చూస్తే సో ఇప్పుడు మనం అప్డేట్ చేసే కలెక్షన్స్ అంతా కూడా జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే కాకుండా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అయితే అప్డేట్ చేస్తున్నాం. అలాగే బిజినెస్ డీటెయిల్స్ కూడా మనకు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీనే మనం క్యాలిక్యులేట్ అయితే చేశారనమాట. సో ఆ విధంగానే మనమైతే కలెక్షన్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. సో మనకైతే కలెక్షన్స్ రిపోర్ట్ కనుక ఒకసారి చూసుకుంటే తెలంగాణ నైజాం మొత్తం మీద మనకు 11,50,00,000 వరకు అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని సీడెడ్ రాయలసీమ డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే 3,25,00,000 వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తం స్టేట్ రాయలసీమ కాకుండా ఆంధ్రాలో మిగతా అన్ని జిల్లాల్లో అన్ని కలుపుకొని మొత్తం ఆంధ్ర మొత్తం మీద 16,70,00,000 వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ గా ఏపీ అండ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 31,50,00,000 వరకు షేర్, అలాగే 46 కోట్ల పైన అయితే గ్రాస్ అయితే కలెక్షన్స్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మనకు 3 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో చూసుకుంటే మనకు దాదాపు 10,50,00,000 వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే కాంబో క్రేజ్ మీద మనకు యూఎస్ఏలో అక్కడ ఓవర్సీస్ మొత్తం మీద మనకైతే ప్రీమియర్స్ డే 1 భారీగా అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి అనమాట. సో అదే విధంగా మనకు కలెక్షన్స్ అయితే వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మనకు మొత్తం మీద 45 కోట్ల వరకు షేరు, అలాగే 76 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్షన్స్ వచ్చాయి అనమాట. సో సినిమాకి అయితే థియేటర్కల్ బిజినెస్ 132 కోట్లు అయితే జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 133 కోట్ల షేర్ అయితే రావాలి. కలెక్షన్స్ చూస్తే ఫస్ట్ టైం మనకు 45 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సో ఇక సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 88 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. సో ఇంకా 88 కోట్ల షేర్ వస్తే సినిమా అయితే హిట్ అవుతుంది. ప్రజెంట్ చూస్తే సినిమాకి అయితే కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది, నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది. సో ఈ సినిమా కంటే ఎక్కువగా హనుమాన్ సినిమా మీదే మనకు హనుమాన్ సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. దానివల్ల టాక్ కూడా బాగుంది కాబట్టి ఈ సినిమా పైన ఆ సినిమా పైకే కొంచెం ఎక్కువ ఆడియన్స్ అయితే రియాక్షన్ ఉంది అని అయితే తెలుస్తుంది. సో సెకండ్ డే చూసుకుంటే మనకు ఎక్కువగా హనుమాన్ సినిమాకే హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. గుంటూరు కారం సినిమాకి కొంచెం తక్కువ అయితే ఉంది. సో ఎలా లేదనుకున్నా ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక వారం వరకు మనకు సెలవులు ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనుక ఒకసారి గుంటూరు కారం సినిమా చూడాలి అని ఒకసారి చూస్తే కనుక సినిమాకి అయితే కలెక్షన్స్ పరంగా ఎలాగో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూద్దాం మరి ఫ్యామిలీ ఆడియన్స్ పైన అయితే డిపెండ్ అవుతుందో అనమాట. ఇక చూసుకుంటే మనకైతే ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్టు. సో సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 88 కోట్ల వరకు షేర్ రావాలి. సో చూద్దాం ఈ వారం అంతా మనకు ఫెస్టివల్ సీజన్ ఎండ్ అయ్యేలోపు ఎంత కలెక్షన్స్ ఈ సినిమా రాబడుతుందో, బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గర అవుతుందా లేదా అనేది. సో ఇక నెక్స్ట్ వీడియోలో మనమైతే హనుమాన్ సినిమాకి సంబంధించిన కలెక్షన్ అప్డేట్ చేస్తాము. సో గెట్ రెడీ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.